లీడ్ ఇండియా మిత్రులారా, ఆచార్య వారసత్వం కాంపిటీషన్ని మనం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఎందుకు నిర్వహించాలి అనే దానికి తెలుసుకుందాం. దీనివల్ల ఈ కాంపిటీషన్లో పాల్గొనడం వల్ల విద్యార్థులకి అపారమైన జ్ఞానం లభిస్తుంది. మన ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని ఆధునిక సైన్స్తో అనుసంధానం చేస్తూ రూపొందించిన ఈ ప్రోగ్రాం విద్యార్థుల్ని హ్యూమన్ సైంటిస్ట్గా తీర్చిదిద్దుతుంది. మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా, అత్యధిక యువశక్తి కలిగిన దేశం. భారతదేశాన్ని 2047 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టడం మనందరి బాధ్యత. ఈ దిశగా విద్యార్థుల్లో బాధ్యతాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందించడానికి ఈ పోటీ ఎంతో ఉపయోగకరమవుతుంది. మరి విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిది కదా. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు సెల్ఫ్ డెవలప్మెంట్ని, థాట్ పవర్ని, పర్సనాలిటీ డెవలప్మెంట్ని పెంపొందించుకుంటారు. తద్వారా విద్యార్థులు బాధ్యతాయుత పౌరులుగా దేశ అభివృద్ధికి తోడ్పడే నాయకులుగా ఎదుగుతారు. మన భారతదేశం మళ్ళీ విశ్వగురు భారత్గా నిలిచే దిశగా ఇది ఒక కీలకమైన అడుగు. దేశ ప్రగతే మనందరి బాధ్యత. దేశ అభివృద్ధి ప్రభుత్వంపైనే కాదు, ప్రతి పౌరుని బాధ్యత, మన బాధ్యత. ప్రతి వ్యక్తి తన తల్లిదండ్రులు, గురువులు, సమాజం మరియు దేశం ఇచ్చిన దానికన్నా ఎక్కువ తిరిగి ఇవ్వాలని అనుకున్నప్పుడే, అలా చేసినప్పుడే మనం నిజమైన విశ్వగురు భారత్ వైపు ప్రయాణిస్తున్నట్టు. మరి ఆచార్య వారసత్వంది ఎలా క్లిక్ చేయాలో చెప్తాను, వినండి. దయచేసి వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఫ్లయర్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసినా మీకు www.leadindiafoundation.organization కనపడుతుంది. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఆచార్య వారసత్వం 2025న క్లిక్ చేయండి. అక్కడ మీకు ఆచార్య వారసత్వం ఎలక్ట్రానిక్ బుక్, ఫ్లయర్, గూగుల్ ఫామ్ కనపడతాయి. దయచేసి గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ ప్రతిష్టాత్మక పోటీలో విద్యార్థులు పాల్గొనడానికి ప్రోత్సహించండి. మరి అబ్దుల్ కలాం గారి, వివేకానంద గారి ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి మన సుదర్శన్ ఆచార్య గారు, లీడ్ ఇండియా ఫౌండేషన్ కలిసి విద్యార్థుల అభివృద్ధి కోసం చేస్తున్న ఈ మహోన్నతమైన కార్యక్రమంలో పాల్గొని లీడ్ ఇండియా ఫౌండేషన్ తరపు నుంచి కూడా ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ను పొందండి. ఎంత అత్యున్నతమైన సర్టిఫికెట్ పొందినందుకు కూడా పిల్లలకి సంతోషంగా ఉంటారు. లీడ్ ఇండియా, ఐ లీడ్ ఇండియా, వీ లీడ్ ఇండియా, విశ్వగురు భారత్ 2047.